పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఇక అభిమానుల కోలాహలం నడువ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులైతే హాజరయ్యారు. సంగీత దర్శకుడు తమన్ తన బృందంతో కలిసి అద్భుతమైన సంగీత ప్రదర్శనతో అభిమానుల్లో ఉత్సాహం అయితే నింపారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సుజిత్ నా వీరాభిమాని. జానీ సినిమా సమయంలో చాలా రోజులు హెడ్ బ్యాండ్ కట్టుకుని తిరిగారని నాతో చెప్పాడు. ఇక సినిమా మీద పిచ్చితో ఇక్కడి దాకా వచ్చాడు. సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ గారు దర్శకుడు సుజిత్ తో మీరు సినిమా చేస్తే బాగుంటుంది, దానయ్య గారి ద్వారా నాకు పరిచయం చేశారు. ఇక సుజిత్ కథ చాలా సింపుల్ గా చెప్తాడు, కానీ సినిమా తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది. నేను కాకుండా ఈ సినిమాకి ఇద్దరు స్టార్లు ఉన్నారు. మొదటి స్టార్ డైరెక్టర్ సుజిత్, రెండో స్టార్ సంగీత దర్శకుడు తమన్. వీళ్ళిద్దరూ ఈ సినిమా కోసం పిచ్చిగా పనిచేశారు. ఈ సినిమా కోసం వీళ్ళు ఒక మాయలోకి వెళ్లిపోయి ఆ మాయలోకి నన్ను కూడా తీసుకెళ్లారు. ఇక ఈ సినిమాలోని ప్రతి అంశం మిమ్మల్ని రంజింపజేసేలా ఉంటుంది. రవి కే చంద్రన్ గారు, మనోజ్ పరమహంస గారు అద్భుతమైన విజువల్స్ అయితే అందించారు. ప్రియాంక మోహన్ గారు ఈ సినిమాలో 80s ల నాటి హీరోయిన్ లా కనిపిస్తారు. సినిమాలో మా ఇద్దరి మధ్య అనుబంధం తక్కువసేపే ఉన్నప్పటికీ చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇక తక్కువ నిడువులో అంత చక్కటి ప్రేమ కథను చూపించాడు సుజిత్. ఇక వెండి తెరపై కవిత్వం రాసినంత అందంగా రవిచంద్రన్ గారి విజువల్స్ అయితే ఉంటాయి. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు. నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్, అలాంటి జోష్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇక సినిమాలు వదిలేసి నేను పాలిటిక్స్ లోకి వెళ్లిపోయినా మీరు నన్ను వదలలేదు అని అనిపిస్తోంది. ఇక మీరే నా భవిష్యత్తు ఇచ్చింది. మీరిచ్చిన బలంతోనే ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నాను. నేను సినిమా ప్రేమికుడిని. సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు. అలాగే పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప వేరే ఆలోచన ఉండదు. సినిమా చేసేటప్పుడు సినిమా ఎంత బాగా చేయాలి, దర్శకుడు చెప్పింది ఎంత బాగా చేయాలనే ఆలోచనలో మాత్రమే ఉంటుంది. నాకైతే జాపనీస్ తెలీదు. ఈ సినిమా కోసం నేర్చుకున్నాను. సుజిత్ డైరెక్షన్ టీమ్ కి నా ప్రత్యేక అభినందనలు. నేను డైరెక్షన్ చేసే సమయంలో ఇలాంటి టీం ఉండుంటే నేను పాలిటిక్స్ లోకి వచ్చేవాడిని కాదేమో. ఇక తమన్ టీం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సినిమాలో ర్యాప్ పాడింది మన తెలుగు వాళ్లే. ఇక తెలుగు వాడంటే ఉరుముతుంది ఆకాశం. శ్రీయారెడ్డి గారు అద్భుతమైన నటి. కరెక్ట్ గా చెప్పాలంటే శివంగి. భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేస్తానని మాటిస్తున్నాను అని అన్నారు.